ఇది ఒక మోడల్. సో ఈ మోడల్ కూడా మనం అడుగుతున్నాడండి. సైడ్ ఇచ్చాడు, అలాగే ఫ్రంట్ వ్యూ ఇచ్చాడు. సో ఇలాగ మనం ఐసోమెట్రిక్ వ్యూని డ్రా చేయాలన్నమాట. చూడండి ఒకసారి, ఒక వెబ్ ఇచ్చాడు, ఇలా ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే, సైడ్ నుంచి చూస్తే ఇలా కనబడుతుంది. ఇక్కడ విత్ ఎంటీ స్పేస్ ఒక లైన్ కూడా కనబడుతుంది. ఈ లైన్ ఎందుకు కనబడుతుందంటే ఈ వెబ్ అంటే ఇది కొంత డిస్టెన్స్లో ఉంది. ఓకే, కొంత డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఈ లైన్ ముందు కనబడుతుంది, దీని వెనకాల ఇది కనబడుతుంది. ఇటు నుంచి చూస్తే ఇది. ఓకే, రెండు వెబ్లో ఉంది, ఇదొక వెబ్, ఇదొక వెబ్. ఓకే, గుర్తుపెట్టుకోలేదు, 1 2 చూపించాలి. అలాగే సైడ్, దట్ ఈస్ సైడ్ కూడా ఎగ్జాక్ట్ ఇది రావాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, కార్డ్ లెంత్ ఎంత ఇచ్చాడు, 120 ఇచ్చాడు. ఓకే, ఇది 30 ఇచ్చాడు, మధ్యలో 10 40 10 30 ఇచ్చాడు. అలాగే ఇది షార్ట్ హైట్ 60 ఇచ్చాడు, ఎందుకంటే 45 + 15 దట్ ఈస్ 60. అలాగే ఇక్కడ 50 ఇచ్చాడు అన్నమాట. సో ఇలా ఇచ్చాడు డయాగ్రామ్. ఓకే, సో ఇలాంటి డయాగ్రామ్లో మనం ఏం చేయాలంటే ఐసోమెట్రిక్ వ్యూని డ్రా చేయాలన్నమాట. చూడండి ఒకసారి, ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి. ఓకే, ఈ పాయింట్ నుంచి మీరు ఏం చేస్తారు, పాయింట్ తీసుకున్నారు, ఓకే, ఇదో పాయింట్. ఈ పాయింట్ నుంచి 30 degrees యాంగిల్, కరెక్ట్గా 30 degrees ఉండాలి. కరెక్ట్గా 30 degrees ఉంటే మీకు ఇమేజ్ కరెక్ట్గా వచ్చిందండి, బ్రాకెట్ పరిస్థితుల్లోనూ రాదు. ఓకే, చూడండి ఒకసారి, 30 degrees యాంగిల్లో ఒక ఇమాజినరీ లైన్ విత్ 30 degrees యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇది 120 పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 120 పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇటు ఒక 30 degrees యాంగిల్లో లైన్ కొట్టండి. ఇదే కదా సైడ్, దీని యొక్క లెంత్ అంతా సైడ్ నుంచి చూస్తే లెంత్ ఎంత, ఇటు నుంచి చూస్తే 50. సో 50తో అంతేనే కదా, ఇటు నుంచి చూసారనుకోండి, ఇదే కదా ఈ లెంతే కదా, ఇలా కనిపించింది మనకి. ఓకే, అర్థమవుతుందా, ఇది ఇలా కనిపించింది. సైడ్ అంటే ఏంటి, ఇటువైపు దాన్ని ఇలా ఇది కనిపించడాన్ని ఇలా రిప్రజెంట్ చేయడమే సైడ్. అంటే దీని యొక్క లెంత్ ఎంత మనకి 50 కదా. సో అందుకే నేను ఎంత తీసుకుంటాను, 50 తీసుకోండి. ఓకే, ఇది ఏది ఎటువైపు తీసుకోవాలో మీకు తెలియాలి, లేకపోతే మాత్రం ఇబ్బంది పడిపోతారు. నెక్స్ట్ ఇది అంతది హైట్ చూసుకున్నాం ఒకసారి. ఫస్ట్ 15 హైట్తో ప్రతి పాయింట్ దగ్గర, అంటే ఇటు 15 ఇది 15తో ఒక లైన్ అనేది కొట్టండి. ఓకే, సో కొంచెం క్రాస్ వచ్చింది కానీ మీకు మాత్రం ప్యారల్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ప్యారల్గా లైన్ కొట్టండి. అట్లాగే ఇటువైపు ఉంచుకోండి, దీని ప్యారల్ లైన్ కొట్టుకుంటే ఈజీగా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మొత్తం యాస్గా డైమెన్షన్ ప్రకారం డ్రా చేసాను. అంటే దీని ప్యారల్ లైన్. ఓకే, దీని ప్యారల్గా ఒక లైన్, దీని ప్యారల్, ఈ లైన్ ప్యారల్గా డ్రా చేయండి. సింపుల్ టెక్నిక్ అన్నమాట. ఓకే, అలాగే దీనికి ఈ లైన్ ప్యారల్గా ఇక్కడ వచ్చి లైన్ కొట్టండి. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేది కావాల్సిన లైన్ వచ్చింది. ఓకే, సో ఈ రెండు లైన్స్ ప్యారల్ ఉండాలి. ఈ డ్రాప్లో దీన్ని ఫిక్స్ చేసుకోండి, ఇలా రన్ చేసుకుంటారండి. సో ఇది ఫిక్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అందించే మనకి 30 అలాగే 10. ఇక్కడికి వచ్చిన తర్వాత 30 పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ కూడా పాయింట్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు 2 పాయింట్ని జాయిన్ చేసేది, 2 పాయింట్ని జాయిన్ చేసేది. అలాగే ఇక్కడ నుంచి 10 పెట్టుకోండి, అలాగే ఇక్కడ నుంచి 10 పెట్టుకోండి.
నెక్స్ట్ ఇటువైపు 2, ఇటు నుంచి చూడండి ఇది వెబ్ అంతా 30 + 10, ఇటు నుంచి 10 30, ఇటు నుంచి ఒక 30 పెట్టుకోండి, ఇది 10 అలాగే ఇది 10 పెట్టుకోండి. ఓకే, మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఈ రెండు జాయిన్ చేయండి. ఐసోమెట్రిక్ వ్యూస్ కాబట్టి మనకు అన్ని ఆల్మోస్ట్ చూపిస్తాం మీకు. ఓకే, ఇమాజినరీ లైన్ రాసి అటువైపు ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇమాజినరీ లైన్ రాసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఈ పాయింట్ దగ్గర నుంచి లెంత్ ఎంత 45 ఇచ్చాడు. సైడ్ కదా మనం చూడాల్సింది 45, అంటే హైట్ ఎంత ఇచ్చాడు 45, అంటే ఇది ఎంత లెంత్ వెబ్ యొక్క లెంత్ 45. అందుకని ప్రతి పాయింట్ దగ్గర ఇది 45, అలాగే ఇది 45, అలాగే ఇది 45, ఇది 45. ఓకే, కొంచెం పెంచుకోండి. అలాగే ఇది 45 వెర్టికల్గా ఉండాలి, మళ్ళీ చెప్తాను. ఇది కూడా 45. మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే 45 ఈజీ పెట్టేయచ్చు. ఓకే, అలాగే ఇక్కడ నుంచి 45, సో ఇటు నుంచి 45. సో చూడండి ఒకసారి, మీకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. కొంచెం తగ్గించుకోండి. ఓకే, చూడండి ఒకసారి ఈ రెండింటిని, ఈ పాయింట్స్ రెండింటిని జాయిన్ చేయండి. ఈ పాయింట్స్ రెండింటిని జాయిన్ చేయండి, ఇలా పట్టండి, అలాగే ఇలా పట్టండి. అలాగే ఈ పాయింట్స్ రెండింటిని జాయిన్ చేయండి, అలాగే ఈ పాయింట్స్ రెండింటిని జాయిన్ పట్టండి, ఇది పట్టండి. అదే కదా, ఇప్పుడు అరేంజ్ చేసేయండి. ఏవైతే కనిపించవో వాటన్నింటిని అరేంజ్ చేయండి. ఓకే, అలాగే ఇదంతా కనిపించదు, మనం బేస్ మాత్రమే కనిపించింది, అందుకని ఇదంతా అరేంజ్ చేసేయండి. అలాగే ఇది కూడా ఇదంతా కనిపించదు, బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇదంతా కనిపించదు. బీస్ ఇటువైపు ఉన్న బేస్ మాత్రమే కనిపించదు, అందుకని ఇదంతా అరేంజ్ చేసేస్తాం. ఇదే కదా నాకు కావాల్సిన. చూడండి ఒకసారి, మీకు నేను కొంచెం డాట్ చేస్తాను, సో ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. చూడండి, డాట్ చేస్తాను, ఆటోమేటిక్గా మీకు అర్థం. ఓకే, చూడండి ఒకసారి, ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇందులో ఇమాజినరీ లైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమాజినరీ లైన్స్ రాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాబ్లం అనేది రాదు. సో అందుకని ఇమాజినరీ లైన్స్ కరెక్ట్గా చూసారా, పాయింట్ పెట్టిన తర్వాత అది ఎలా చేసిన తర్వాత ఏం కనపడుతుంది, యాజ్ పర్ డైమెన్షన్ ప్రకారం కనపడుతుంది. వ్యూ అనేది ఎలా కనపడుతుందో అలా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. నేను కరెక్ట్గా డైమెన్షన్స్ అన్నీ చూపిస్తాను. ఫ్రంట్ నుంచి ఏం కనిపిస్తుందో, అలాగే సైడ్ నుంచి ఏం కనిపిస్తుందో అన్నీ చూపిస్తాను. ఇదే మనకు కావాల్సిన ఐసోమెట్రిక్ వ్యూ. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇది ఈ బేస్ మనకు కనపడుతుంది, ఇదే ఫ్రంట్ వ్యూ. మనకు కనిపించేదే ఫ్రంట్ వ్యూ. చూడండి ఒకసారి, ఫ్రంట్ వ్యూ ఇదే కదా కనిపించింది, ఇదే కదా ఫ్రంట్ వ్యూ. ఓకే, అలాగే ఇది కూడా కనిపిస్తుంది, ఇది టాప్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు నేను చేసింది ఇది టాప్ వ్యూ. ఓకే, సో మళ్ళీ కూడా యాక్టివ్ చేశారు కాబట్టి ఇది కూడా మీరు తీసుకుంటారని నేను అరేంజ్ చేస్తాను. సో ఇదే మనకు అవసరమైన ఐసోమెట్రిక్ వ్యూ. ఓకే, డైమెన్షన్ కూడా క్లియర్గా ఇవ్వండి. ఎలా ఇస్తారు డైమెన్షన్? ఇది అంత లెంత్ ఎందుకే, ఇది ఎంత అయితే అంత, అంటే ఇది ఇదే కదా సైడ్ వ్యూ, అంటే ఇదే కదా 50,
అలాగే థిక్నెస్ ఎంత, ఇది 10, ఇది 10, అలాగే ఇది 50, ఇది టోటల్ 120, ఇక్కడ నుంచి ఇక్కడికి 120. ఓకే, సో ఇది 30, ఇది 40, ఇది 30, అంతే. మేము డయాగ్రామ్ అడగండి. ఓకే, సో ఇది ప్రాసెస్ అన్నమాట. మనకి ఈ విధంగా అడిగాడంటే ఈజీగా చేసేటట్టు ఉండాలి. ఓకే.